కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన హనీమూన్ అనే కథ విందాం. ఈ కథ 30 డిసెంబర్ 2004 సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఏమండి, గోముగా పిలిచింది అభిజ్ఞ. ఆకాశంలో పున్నమి చంద్రుడు, వెన్నెల పన్నీట అభ్యంగన స్నానం చేస్తున్న పుడమి తల్లి, పెరట్లో మల్లెపందిరి అవతలగా వేసిన మంచం మీద మెత్తని బూరుగు దూది పరుపుపై వేసిన పాల నురగలాంటి దుప్పటి మీద పడుకొని మల్లెపందిరికి ఉన్న 1.5 పూలు విచ్చుకొని వాటి సువాసనని గాలి తెమ్మర మోసుకొస్తుంటే కావ్యనాయక లాంటి అభిజ్ఞ చేతి వెళ్ళు తన ఉంగరాల జుట్టుతో ఆటలాడుతుండగా ఒకలాంటి తన్మయావస్థలో ఉన్న వేణు ఓ అన్నాడు. పెళ్ళైన తొలి రోజులు. భర్త దగ్గర సంకోచం మొహమాటం పూర్తిగా పోలేదామెకి. అసలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే కొత్త దంపతులు హనీమూన్కి వెళ్తారు. కానీ పెళ్ళై 10 రోజులు దాటుతున్నా వేణు హనీమూన్ మాట ఎత్తడు. తన పెళ్లికి వారం రోజుల ముందు పెళ్ళైన వైష్ణవి భర్తతో హనీమూన్కి వెళ్ళింది. తను మాత్రం ఈ పల్లెటూరులో మగ్గిపోతుంది. వేణుని పెళ్లి చేసుకోవడంలో తొందరపడిందా? ఏమిటి ఆలోచిస్తున్నావు? తన మెడలోని గొలుసుతో చిక్కుపడిన ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసును విడదీస్తూ అడిగాడు వేణు. తన మనసులోని కోరికను బయటపెట్టడానికి ఇదే మంచి తరుణం అనిపించింది అభిజ్ఞకి. మనం హనీమూన్కి వెళ్దామండి. హనీమూన్కా? వేణు సాలోచనగా చూశాడు. ఇదిగో హనీ ఇక్కడుంది అని ఆమె పెదవుల్ని తాకాడు. మూన్ అక్కడున్నాడు మనకి తోడుగా. ఆకాశంలో నిండు జాబిల్ని చూపిస్తూ అన్నాడు. అయినా నువ్వు నా పక్కనుంటే రోజు హనీమూనే. భర్తతో వాదించి తగువ పెట్టుకునైనా సరే హనీమూన్కి వెళ్ళడానికి అతన్ని ఒప్పించాలనుకుంది. కానీ తమ పెళ్ళైన 10 రోజులకే అతనితో గొడవ పడ్డానికి ఏదో అడ్డు వస్తుంది. తన మనసులోని అసంతృప్తిని అతనికి ఎలా తెలియజేయడం? అతనంతటా అతనుగా హనీమూన్కి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి? అభిజ్ఞ తీవ్రంగా ఆలోచిస్తుంది. అగ్రికల్చర్ ఎంఎస్సీ పాసై పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్న వేణు సిటీలో పెరిగిన అభిజ్ఞని ఇష్టపడ్డంలో వింతేం లేదు. కానీ అభిజ్ఞ వేణుని ఇష్టపడ్డంలోనే ఉంది వింత. తన బాబాయ్ కూతురు పెళ్లిలో చూసిందామె వేణుని. బ్లూ కలర్ ప్యాంటు, చెక్స్ ఉన్న లైట్ బ్లూ కలర్ షర్టు వేసుకున్నాడు వేణు. మండపంలో వధూవరులని రకరకాల పోజుల్లో ఫోటోలు తీస్తుంటే చాలా మంది కళ్ళు అతనిపైనే ఉన్నాయి. అభిజ్ఞ అతన్ని చూసి ఏ బిజినెస్ ఎగ్జిక్యూటివో అనుకుంది. ఆమె తల్లికి తండ్రికి అతను బాగా నచ్చాడు కాబోలు. అతన్ని గురించి ఆరా తీశారు. వేణు తండ్రి కూడా వ్యవసాయదారుడే. ఆయనకి 50 ఎకరాల స్వంత వ్యవసాయం ఉంది. అభిజ్ఞకి వేణు తొలి చూపులోనే నచ్చాడు. నవ్వకుండానే నవ్వినట్లుండే పెదవులు, గుండె లోతులోకి తొంగి చూసే కళ్ళు, ఉంగరాల జుట్టు. అతన్ని చూడగానే ఆమె కన్నె మనసు పరవశించింది. తొలిచూపులోనే అతనిపై సదభిప్రాయము కలిగింది. వైజాగ్లో ఒక కార్పొరేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా ఉన్న ఆమె తండ్రి వాసుదేవరావు ఆమె కోసం అప్పటికే పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. పైరగాలి అంత స్వచ్ఛంగా, దేవాలయపు కోనేటిలో విరిసిన ఎర్ర తామరంత నిర్మలంగా ఉన్న వేణు ఆయనకి నచ్చాడు. అభిజ్ఞకు కూడా వేణు నచ్చాడని పసిగట్టింది ఆమె తల్లి. భర్త తన దగ్గర వేణు ప్రస్తావన తేగానే ముఖం చిట్లిచ్చింది ఆవిడ. సిటీలో పుట్టి పెరిగిన పిల్లకి ఆ పల్లెటూరు సంబంధం చేస్తానంటారేమిటండి? ఇవాళ రేపు పల్లెటూరులో ఉంటుందేమిటి? అన్ని చోట్ల టీవీ, ఫ్రిడ్జ్, ఫోన్ సదుపాయం ఉంది. కానీ కరెంట్ ఉండదు. రోజుకి 7 నుంచి 8 గంటలు పవర్ కట్. హాయిగా డాబా మీద మంచం వేసుకొని పడుకుంటే కరెంటుతో పనే ఉంటుందోయ్. ఆ స్వచ్ఛమైన గాలి, కమ్మని పాలు, చెట్టు నుంచి కోసిన వెంటనే వండుకోవడానికి వీలుగా లేత కూరలు. నాకైతే ఈ వాహనాల రొద, కాలుష్యానికి దూరంగా ఏ పల్లెటూరుకో వెళ్ళి సుఖంగా చేలగట్లంట నడుస్తూ ఆకాశంలో బారులు తీరి ఎగిరే పక్షులని, కడుపు నిండా గడ్డి మేసి చెంగు చెంగున గంతులు వేసే దూడల్ని చూస్తుండిపోవాలనిపిస్తుంది అన్నాడు వాసుదేవరావు. ఇంకేం, మీ అమ్మాయికి ఆ పల్లెటూరు సంబంధం చేసి కూతురుతో పాటు దాని అత్తారింటికి అరణం వెళ్ళండి ఎత్తి పొడుపుగా అంది. ఊహల నిండా కలల నిండా వేణుని నింపుకున్న అభిజ్ఞ అతని కోసం పల్లెటూరులోనే కాదు
అడవిలో ఉండడానికైనా సిద్ధం అన్నట్లుంది. తండ్రి పల్లెటూరుకి వెళ్లి వేణు వాళ్ల ఇంటిని చూసి ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్న ఆ ఇంటిని తెగ వర్ణించాక ఆవిడ మనసు కూడా కుదుటపడింది. అలా అభిజ్ఞ వేణుల పెళ్లి నిశ్చయమైంది. పల్లెటూరు భావన చేసుకుంటున్నావన్నమాట, నవ్వింది వైష్ణవి, అభిజ్ఞ స్నేహితురాలు. నీ మొగుడు నిన్ను ఎడ్ల బండి ఎక్కిస్తాడేమోనే. అతనికి మోటార్ సైకిల్ ఉంది, ఉక్రోషంగా అంది అభిజ్ఞ. పొలంలోనైనా బండి తోలకు తప్పదుగా, మరింత ఉడికించింది. అతని దగ్గర 12 మంది జీతగాళ్లున్నారు, బండి తోలవలసిన కర్మ అతనికేమిటి? ఇంతకీ నీ హీరో పంచ కట్టుకుంటాడా, ప్యాంటు ధరిస్తాడా? వేణుని చూస్తే కుళ్ళిపోతావు, అంత స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గైని నేను ఇంతవరకు చూడలేదు తెలుసా. అందుకేగా మనసు పారేసుకున్నావు. నిజం చెప్పవే, ఆ పల్లెటూళ్ళలో ఉండగలవా? రాముడున్న చోటే సీతకి అయోధ్య. వేణు కోసం పల్లెటూరులో కాదు, అడవిలో ఉండమన్నా నేను సిద్ధమే. నీ సంగతి ఏమిటి? నీ హీరో వివరాలు చెప్పు. అతని పేరు కిషోర్, బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. మరీ అంత అందగాడు కాడు, కానీ పర్వాలేదు, బాగానే ఉంటాడు. ఇంతకీ పెళ్ళెప్పుడు? వచ్చే నెల 12. నా పెళ్లి 18న అంది అభిజ్ఞ. నీ పెళ్లికి నేను రాను, మేము హనీమూన్లో ఉంటాం. నా పెళ్లికి నువ్వు రాకపోతే నీ శోభనమే జరగకుండా చేస్తానే మిత్రద్రోహి. సరదాగా అన్నానే బాబు, నీ పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? మా ఆయనతో సహా వస్తాను. నీ పెళ్ళయ్యాకే మేము హనీమూన్కి వెళ్తాం. ఇద్దరూ నవ్వుకున్నారు. గతంలో నుంచి తేరుకొని వర్తమానానికి వచ్చింది అభిజ్ఞ. తనకి మాటిచ్చినట్లుగా వైష్ణవి తన పెళ్లికి రానేలేదు. వాళ్ల పెళ్లైన 3వ రోజునే హనీమూన్కి వెళ్లారని వింది. తను మాత్రం ఏ సరదా లేకుండా ఈ పల్లెటూళ్ళలో. అభిజ్ఞకి ఉక్రోషంగా ఉంది. ఆ రాత్రి డాబా మీద పరుపులు వేయించాడు వేణు. ఇవాళ మరింత హుషారుగా ఉన్నాడు. అభిజ్ఞ భోజనం కెలికి వదిలేసింది. నువ్వేమీ తినలేదు? ఒంట్లో బాగాలేదా? ఆకలి లేదా? తలనొప్పి, అబద్ధం చెప్పింది. అరెరే, మాత్ర తెప్పిస్తానుండు. వద్దు, అదే తగ్గుతుంది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, ఇవన్నీ నేను సర్దేస్తాను అన్నాడు వేణు. అతను గిన్నెలు సర్దుతుంటే ఆమె దర్జాగా డాబా ఎక్కి పడుకుంది. వేణు మెట్లెక్కి పైకి రావడం చూసి కళ్ళు మూసుకుంది. అతను ఆమె పక్కలో కూర్చొని జెండు బాంని మృదువుగా ఆమె కణతలకి రాయడం మొదలుపెట్టాడు. తనంటే ప్రాణం పెడతాడు. అది పెళ్లైన తొలి దినాల్లో భార్యాభర్తల మధ్య ఉండే ఆకర్షణ అనిపించదు. నీకోసం నేను ఏమైనా చేస్తాను అన్నంత గాఢత, స్వచ్ఛత ఉన్నాయా ప్రేమలో. కాని తన మనసులోని కోరికనెందుకు తెలుసుకోడు? ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. కాని రాత్రంతా వేణు మెలకువగా ఉన్నాడని, తనకి జ్వరం వచ్చిందేమోనని ఆందోళనతో చీటికి మాటికి తన నుదురు తాకి చూస్తున్నాడని ఆమెకి తెలియదు. మర్నాటి రాత్రి భోజనం కాగానే సాయంకాలం పని మనిషి చేత రుబ్బించి ఉంచిన గోరింటాకును పెట్టుకుంది. ఎడమ చేతికి కుడి చేతితో పెట్టుకుంది, కానీ కుడి చేతికి వేణు సాయం తీసుకోక తప్పలేదు. ఇప్పుడు గోరింటాకు ప్రోగ్రాం పెట్టామేమిటోయ్? ఆమె అరచేతిలో గోరింట ముద్దని అందమైన చంద్రుళ్లా దిద్దుతూ అడిగాడు. పొద్దుటికి ఎర్రగా పండుతుందని. అది కాదు అభిజ్ఞ, ఇప్పుడు పెట్టుకుంటే నీ బట్టలే కాదు, నా బట్టలు కూడా పాడవుతాయి కదా. ఏమీ పాడవు, నేను కదలకుండా పడుకుంటాను. నువ్వు సరే, నేను నా సంగతి ఏమిటి? మీరు కూడా కదలకుండా పడుకోండి. వస్తున్న నవ్వుని బిగపట్టి అంది. వేణు సీరియస్గా చంద్రుని చుట్టూ కోట పెట్టడంలో నిమగ్నుడయ్యాడు. గుడ్, నాకంటే మీరే మంచి డిజైన్ వేశారు. పూర్తయిన గోరింట డిజైన్ని చూస్తూ మెచ్చుకోలుగా అంది. థ్యాంక్ యూ అన్నాడు వేణు స్పోర్టివ్గానే. దూరంగా పడుకునున్న తననే చూస్తూ నిద్ర రాక అవస్థ పడుతున్న వేణుని చూసి పాపం మరీ ఎక్కువ ఏడిపిస్తున్నానేమో అనుకుంది. మరుక్షణం తన కోరిక తీర్చే వరకు అతనికి శిక్ష తప్పదు అనుకుంది. మర్నాడు వేణు పొలం నుంచి వచ్చేటప్పటికి అభిజ్ఞ కిచెన్లో బిజీగా ఉంది. సగం కట్టి వదిలేసిన మల్లెపూల మాల డైనింగ్ టేబుల్ మీద ఉండడం చూసి అడిగాడు అతను. అదే, పూలు కట్టడం సగంలో వదిలేసావి? పెట్టుకోకూడదు. అదే? 3 వేళ్లు చూపించింది. ఓ, నిరుత్సాహంగా చూశాడు. ఒక చిన్న అబద్ధంతో అతన్ని నమ్మించినందుకు అభిజ్ఞ తనలో తనే నవ్వుకుంది.
4 రోజుల తర్వాత చీకటి పడ్డాక పొలం నుంచి వచ్చిన వేణు, అభిజ్ఞ, కొంచెం మంచినీళ్ళు పట్రా అని పిలిచాడు. వస్తున్నాను. లోపల నుండి వినవచ్చిన ఆ స్వరం అభిజ్ఞది కాదు, అమ్మది. మంచినీళ్లు తెచ్చిన తల్లిని చూసి సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొనగా అడిగాడు, ఎప్పుడొచ్చావమ్మా? నాన్నగారు వచ్చారా? మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాం. మీ నాన్నగారు శివుడు మావయ్య కొడుక్కి పెళ్లివారు వచ్చారంటే వాళ్ళ ఇంటికి వెళ్లారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొన్నాళ్లు మీరిద్దరే ఉండండి అని తనెంత వారిస్తున్నా వినకుండా విజయవాడలో ఉంటున్న అన్నగారి దగ్గరికి వెళ్లిన తల్లి తండ్రి 20 రోజుల తర్వాత రావడం ఆనందంగానే ఉంది వేణుకి. బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్లిన అతను పాదానికి బ్యాండేజ్తో మంచం మీద పడుకొనున్న అభిజ్ఞను చూసి ఆందోళనగా అడిగాడు, అరే, కాలుకేమైంది? బాత్రూంలో కాలు జారి పడ్డాను, బెణికింది. ఆ బ్యాండేజీ నువ్వే వేసుకున్నావా? ప్రతిదానికి స్వంత వైద్యమేనా? సిటీకి వెళ్ళి ఎక్స్రే తీద్దాం పదా. కర్మకాలి ఫ్రాక్చర్ అయితే. ఫ్రాక్చర్ కాదు, నాకు తెలుసు. ఆ దెబ్బేదో తనకే తగిలినట్టు హడావుడి చేస్తున్న భర్తని మురిపెంగా చూడబోయి అంతలోనే గాంభీర్యాన్ని అరువు తెచ్చుకుంది. హనీమూన్కి తీసుకెళ్లలేదనే బాధ కోపంగా మారగా కాలు నొప్పి వంకతో ఆ రాత్రి అతన్ని ఉపవాసం ఉంచింది. మర్నాడు పుట్టింటికి ప్రయాణమైన కోడల్ని ఆశ్చర్యంగా అడిగింది కామాక్షమ్మ. అదేమిటమ్మా ఇంత హఠాత్తుగా పుట్టింటికి వెళ్తున్నావు? రేపటి నుంచి ఆషాఢమాసం మొదలవబోతుంది కదత్తయ్యా. ఆషాఢమాసం అత్తగారు కొత్త కోడలు ఒక గడప దాటకూడదనే శాస్త్రం తెలిసిందానివి నాకు ఫోన్ చేసి ఇక్కడికెందుకు రమ్మన్నావు? నేను పుట్టింటికి వెళ్లడం కోసమే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అత్తయ్య. అసలు ఆషాఢమాసం అత్తగారు కొత్త కోడలు ఒక ఇంట్లో ఉండకూడదనే ఆచారం ఎందుకు పెట్టారో తెలుసా? పూర్వకాలంలో వ్యవసాయమే ఆధారంగా జీవించేవారు. 3 వంతులకు పైగా రైతు కుటుంబాలే ఉండేవి. సాధారణంగా పెళ్లి ముహూర్తాలు వేసవకాలంలో ఉంటాయి. ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమై ఆకుమడులు పోయడం, ఊడుపుల సీజన్ మొదలవుతుంది. రైతులకు చేతి నిండా పనుంటుంది. కొత్త పెళ్లి కొడుకు భార్య మోజులో పడి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తాడని ఆ నెలంతా కొత్త పెళ్లి కూతుర్ని పుట్టింటికి పంపేవారు. అది ఆచారం అంటే విధిగా పాటిస్తారు కాబట్టి ఆచారమైంది. నేనిక్కడ ఉంటే మీ అబ్బాయికి వ్యవసాయం మీద దృష్టి ఉండదు, అందుకే పుట్టింటికి ప్రయాణం అవుతున్నాను. కోడలు చెప్పింది విని, ఎంతైనా చదువుకున్న పిల్ల ఎంత చక్కగా చెప్పింది అనుకుంది కామాక్షమ్మ. అభిజ్ఞన్ బస్ ఎక్కించి వచ్చిన కొడుకు ముఖంలోని దిగులును చూసి నవ్వుకున్న కామాక్షమ్మ కోడలు ఆషాఢ మాసానికి ఇచ్చిన వివరణ చెప్పింది అతనితో. తల్లిని కావాలని ఇక్కడికి పిలిపించి తను పుట్టింటికి వెళ్లడానికి కారణం అది కాదని వేణుకి అర్థమైంది. అభిజ్ఞ కావాలనే వైజాగ్ వెళ్ళింది. ఆషాఢ మాసం అనేది కేవలం వంక అని గ్రహించలేని అమాయకుడు కాడతను. గత 10 రోజులుగా తనను దూరంగా ఉంచుతున్నది తనపై అలకతో అని కూడా గ్రహించగలిగాడు. వైష్ణవిని చూసి నిర్ఘాంతపోయింది అభిజ్ఞ. లోతుకుపోయిన కళ్ళు, పాకిపోయిన చెక్కిళ్లతో జబ్బుపడి లేచిన దానిలా ఉన్న ఆమెను చూసి వేళాకోళంగా అడిగింది, నిన్ను మీ ఆయన నిజంగానే కొరుకు తింటున్నాడేమిటే? చిక్కి సగమైపోయావు. వైష్ణవి ముఖం మ్లానమైంది. కూతురు వెనకనే వచ్చి అభిజ్ఞను పలకరిస్తున్న అరుంధతి ముఖం మామూలుగా లేదు. ఎలా జరిగింది మీ హనీమూన్? సమాధానంగా వైష్ణవి అభిజ్ఞను కౌగిలించుకొని భోరుమంది. ఎంతో అనునయించిన మీదట బలవంతాన దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ ఆమె చెప్పిన సంగతులను విని నిశ్చేష్ట అయింది. కిషోర్ పరమ కోపిష్టి. భార్యని మానసికంగా శారీరకంగా హింసించి ఆమె బాధపడుతుంటే ఆనందించే శాడిస్ట్. తాగుబోతు కాదు కానీ తాగుతాడు. తాగినప్పుడు అతని కోరికలు విపరీతంగా ఉంటాయి. నన్ను నిజంగానే కొరుక్కు తింటున్నాడే. వైష్ణవి చీర పైకి తొలగించి చూపించింది. తెల్లటి ఆమె తొడల మీద అతను శృంగారం పేరుతో చేసిన గాయాలు పచ్చి నెత్తురోడుతున్నాయి. పెళ్ళయ్యాక 3 రోజులు బాగానే ఉన్నాడు. హనీమూన్లో అతని నిజస్వరూపం బయటపడింది. బోలెడు ఊళ్ళు తిప్పాడు. రకరకాల చీరలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్లు కొన్నాడు. కాని రాత్రైతే అతనిలోని రాక్షసుడు నిద్రలేస్తాడు. అభిజ్ఞకి దుఃఖం వచ్చింది. ఆ రాక్షసుణ్ణి జీవితాంతం ఎలా భరిస్తావే? కన్నీళ్లతో అడిగింది. అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నంలో ఓడిపోతే విడాకులు తీసుకుంటాను. అభిజ్ఞకి స్నేహితురాలపై జాలితో పాటు తన మీద తనకి అసహ్యం కలిగింది.
హనీమూన్కి తీసుకువెళ్ళలేదని వేణుని ఎన్ని రకాలుగా బాధపెట్టింది. ఆమె కళ్ళల్లో నీళ్లూరుతున్నాయి. నీ పెళ్లికి రానివ్వకుండా నన్ను హనీమూన్కి లాక్కెళ్ళాడు. నేనెంత చెప్పినా వినలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ అంది వైష్ణవి. నువ్వు సుఖంగా ఉన్నావా అభిజ్ఞ? మీ ఆయన మంచివారేనా? ఆయన దేవుడు వైష్ణవి, అంది అభిజ్ఞ. ఆమె గుండె లోతులలో నుంచి వచ్చాయి ఆ మాటలు. గడప అవతల సూట్ కేసుతో నిలబడి ఉన్న అభిజ్ఞను చూసి నివ్వెరపోయింది కామాక్షమ్మ. అదేమిటమ్మా అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. ఆషాఢమాసం నసిగింది. ఆషాఢమాసంలో ఒక ఇంట్లో ఉండకూడంది కొత్తగా పెళ్ళైన జంట అని, అత్తగారు కొత్త కోడలు కాదని నువ్వే చెప్పావుగా. అయినా నాకు అలాంటి మూఢనమ్మకాలేం లేవు. లోపలికి రా. అభిజ్ఞ లోపలికొస్తూనే అత్తగారికి మావగారికి పాదాభివందనం చేసింది. ఆమెలో సుస్పష్టంగా కనిపిస్తున్న అలజడిని గమనించిన కామాక్షమ్మకి కొడుక్కి కోడలికి మధ్య ఏదో చిలిపి తగాదా వచ్చి ఉంటుందని, అందుకే ఆమె ఆషాఢం వంకతో పుట్టింటికి వెళ్ళిందని అర్థమైంది. పొలంలో ఆకుమడిలో కలుపు తీయించి మర్నాటి పనికి కూలీలను పురమాయించి వేణు చీకటి పడుతుండగా ఇంటికొచ్చాడు. గదిలోకొచ్చేసరికి అభిజ్ఞ అచ్చం తొలిరాత్రిలాగే తలదించుకొని గది మధ్యగా నిలబడి ఉంది. ఆమె చెంపలు మధురోహలతో కెంపులై అరచేతులకు ఉన్న గోరింట ఎరుపుతూ పోటీ పడుతున్నాయి. గులాబీ రంగు ప్రింట్ ఉన్న తెల్లని కాటన్ చీరతో, తలలో సన్నజాజులతో ముగ్ధ మనోహరంగా ఉంది. అతని అడుగుల శబ్దం విని తలెత్తింది. వేణు చిలిపిగా నవ్వుతూ అడిగాడు, నువ్వు అప్పుడే అత్తారింటికి వచ్చేసావేమిటి? ఇది ఆషాఢ మోసం కదా అన్నాడు. అతను కావాలనే మాని మోగా మార్చి పలుకుతున్నాడని అర్థమైంది అభిజ్ఞకి. తలెత్తి అతన్ని సూటిగా చూడలేక నేల చూపులు చూస్తూ నన్ను క్షమించండి అంది. దేనికి? విస్మయంగా అడిగాడు. అభిజ్ఞ మొత్తం చెప్పేసింది. హనీమూన్కి తీసుకెళ్లలేదని ఇంత పనిష్మెంట్ ఇస్తావా రాక్షసి? మెత్తగా ఆమె చెంపపై కొట్టాడు. మరి నా శిక్షాకాలం శ్రావణ మాసం వచ్చే వరకు పొడిగించవచ్చుగా? ఒక్కసారిగా బరస్ట్ అయింది. ఆమె కన్నీళ్లు చూసి కంగారు పడిపోయాడు. ఏమిటిది? నేనేదో సరదాగా అంటే చిన్నపిల్లలా. తన స్నేహితురాలు వైష్ణవికి వైవాహిక జీవితంలో ఎదురైన అపశృతి గురించి చెప్పింది. తేనెలాంటి మనసున్న మచ్చలేని చంద్రుడు మీరు నా పక్కన ఉంటే నాకు ప్రతి క్షణం హనీమూనే. అయినా నేను నిన్ను హనీమూన్కి తీసుకెళ్లనని ఎందుకు అనుకున్నావు? ఆషాఢ మాసం అని మా అమ్మ చాదస్తంగా నిన్ను మీ వాళ్ళింటికి పంపించేస్తుందేమో. హాయిగా ఈ 4 రోజులు మనం హనీమూన్కి చెక్కేయచ్చు అని టికెట్లు కొన్నాను. రేపే మనం హనీమూన్కి వెళ్తున్నాం. అభిజ్ఞ ఇంకా అతని ఎడబాటుని సహించలేనట్లుగా అతని గుండెలపై వాలిపోయింది. మంచి మనసున్న భర్త దొరికిన ఆడదానికి అతని సహచర్యంలో జీవితమంతా హనీమూనే అనుకుంటున్న ఆమె మనసు వేణుపై అనురాగంతో ఉప్పొంగింది. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన హనీమూన్ అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.